Hi, so welcome back to our channel. It's me, Anu Official. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చూస్తున్నారు కదా, చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చేయడానికి అయితే ఒక మెయిన్ రీజన్ వచ్చేసి నా పైన అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. వాటన్నిటికైతే నేనైతే ఒక క్లియర్ ఆన్సర్స్ అయితే ఇవ్వడానికి అయితే నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, నేను యూట్యూబ్ ఛానల్ అయితే రీసెంట్ గా అయితే స్టార్ట్ చేశాను కదా, చూసారు కదా మీరు కూడా. సో అది నేను ఒక ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అనేసి అనుకోండి మీరంతే. ఇందులో పెద్ద ఏం లేదు, లాగ్ కూడా చేయను. ఫస్ట్ అయితే మీరు అడిగిన వాటికి నేను ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తాయి కాబట్టి. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ సోషల్ మీడియాకి రావడానికి ఒక చిన్న స్టోరీ ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. నార్మల్గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రీల్స్ చూస్తుంటే నార్మల్గా తన ఫ్రెండ్కి అక్కడ 1K, అప్పట్లో 1K అంటే అమ్మో 1Kనా అన్న ఫీలింగ్ ఉంటుండే. సో 1K ఫాలోవర్స్ ఉండే. అయితే తనుండి అమ్మో 1K ఫాలోవర్స్ ఉన్నారు నా ఫ్రెండ్కి అని అంటే నేనేం చెప్పాను, అంతే కదా, అది ఎంత రావడం అనేసి నేను అన్నాను. అంటే తను అన్నారు అంత సీన్ లేదు, నీకు రాకపోయినారా అది అనేసరికి నేను ఏం చేశాను అంటే నాలో కొంచెం ప్రౌడ్ అనేది పెరిగిపోయింది. ఇంకా నేనేం చేశాను, దాని నెక్స్ట్ 1 వీక్ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఒక్క వీడియోతోనే స్టార్టింగ్ లో అయితే రాలేదు, ఆబ్వియస్లీ ఎవరికి రాదు కదా. ఇంకా నాకు కూడా అలానే ఏం రాలేదు. నార్మల్గా చేస్తే ఏదో ప్రైవేట్ ఆల్బమ్ కి ఒక సాంగ్ కి 1 million ఏమో పోయింది. ఇంకా అన్ని వీడియోస్ నాన్ స్టాప్ గా వైరల్ అయిపోయినాయి. సో ఆ విధంగా యాక్చువల్లీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకప్పట్లో ఫేక్ ఐడి ఉండే, దాన్ని నేను ఇప్పుడు ప్రెసెంట్ ఐడి యూజ్ చేస్తున్నాను. సో అలా ఆ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో నాకు నా ఇంట్రెస్ట్ అనేది పెరిగి ఒక్క వీడియో వైరల్ అయిపోయింది కదా, ఇంకా అలానే చేద్దాం అనేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ట్రెడిషనల్ గా ఇష్టం కాబట్టి నేను ట్రెడిషనల్ గా ఇలానే రెడీ అయ్యి రీల్స్ చేస్తూ ఉంటే పబ్లిక్ నన్ను బాగా లైక్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత వేరే వాళ్ళది యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉన్నాక ఇంకా నాకు నేను ఎందుకు చేయలేను అనేసి నాకు ఇంకా ఇది యూట్యూబ్ ఛానల్ 3 years బ్యాక్ క్రియేట్ చేసుకున్నాను, కానీ అది యూజ్ చేయట్లేను. ఇప్పుడు రీసెంట్ గా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఇది నాది స్టోరీ. అండ్ ఇప్పుడు నా వరకు నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, మాది ఒక చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. అక్కకి మ్యారేజ్ అయిపోయింది, తమ్ముడు నేను అయితే ఉంటున్నాము. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, నార్మల్ గా నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న యాక్టింగ్ అంటే ఇష్టము. అండ్ దాంట్లో నాకు ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నాకు ఇంకా ఈ యూట్యూబ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. అండ్ నాకు ఎవరి సపోర్ట్ అయితే లేదు, నేను ఎవరి సపోర్ట్ కూడా తీసుకోను. నాకు వచ్చింది నేను చేస్తానండి. అంటే ఇప్పుడు ఎవరిదన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫాదర్ గానీ, బ్రదర్ గానీ, మదర్ గానీ సపోర్ట్ చేస్తారు కదా. సో నాకు అలా ఎవ్వరు సపోర్ట్ చెయ్యరు అండ్ తీసుకోను కూడా నేను. సో ఇంకా నేను ఈ యూట్యూబ్ అయితే కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో నా వరకు ఏదైనా మిస్టేక్స్ వస్తే మీరు చెప్పండి, బికాజ్ మీకు ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఫ్యూచర్గా ఫర్దర్గా నేను ఒక పొజిషన్కి వచ్చినా కూడా అది మీ వల్లే కాబట్టి మీకు అది చెప్పే రైట్ ఉంటుంది. నా దగ్గర ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా డెఫినెట్లీ మీరు దాన్ని పాయింట్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే నాకు తెలియదు, రీసెంట్గానే కదా నేను స్టార్ట్ చేశాను, బికాజ్ నాకు ఎలా చేయాలని తెలియదు. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏంటి అంటే, ఫస్ట్ మెయిన్లీ క్వశ్చన్ ఎక్కువ అంటే నాకు గుర్తుంది, ఎక్కువ రేర్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, అంటే రిపీటెడ్లీ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ మీకు మ్యారేజ్ అయిందా అంటే అది నేను చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, నేను పక్కా అయితే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, చెప్తాను నేను. అండ్ నా స్టడీకి వచ్చేసరికి నేను డిగ్రీ అయితే కంప్లీట్ చేశానండి. ఫస్ట్ డిప్లొమా చేశాను, డిప్లొమా తర్వాత నేను డిగ్రీ చేశాను. అంటే బీకామ్ కంప్యూటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోయి కూడా ఇది 3rd year రన్ అవుతుంది, 3 years అయిపోయింది. జాబ్ చేస్తున్నాను అంటే ఇంతకు ముందుకు చేశాను, ఇప్పుడైతే ఏం లేదు. ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను. నేను ఇంకా నార్మల్గా ఏదైనా టైం పాస్ కాక ఏదైనా డ్రాయింగ్ సంథింగ్ అది వేసుకుంటూ కూర్చుంటాను, పెద్ద ఏం లేదు. ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు మీ ఏజ్ ఎంత అనేసి. నేను ఏజ్ అనేది మెన్షన్ చెయ్యను, బట్ నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా నా స్టడీ గురించి. అంటే డిగ్రీ అయిపోయి కూడా 3 years అయింది అనేసి. మీరు
గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా వేరే వాళ్ళు అడిగారు మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ మీ విలేజ్ అంటే, నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది హైదరాబాదే అండి. కాకపోతే మా పక్కన కొంచెం కోళ్ళు అవి సౌండ్ వస్తాయి కాబట్టి మీరు ఎక్కడ ఉంటారు ఏంటి విలేజ్ అని అడుగుతారు. మాది ప్రాపర్ వచ్చేసి చింతపల్లి సైడ్. మేము హైదరాబాద్కి వచ్చి కూడా ఆల్మోస్ట్ 30 years దాటిపోయింది. 20 years నుంచి అయితే ఇక్కడ ఉంటున్నాము. మాది హైదరాబాద్ ప్రెసెంట్ అయితే, విలేజ్ అయితే కాదు. అందరూ చిన్నపిల్ల అంటే ఏ స్కూల్కి వెళ్తున్నావు అని కొంతమంది అడుగుతున్నారు. ఏంటి 5th class అంటున్నారు, 10th class అంటున్నారు. ఓకే మీరు అనుకోండి, పర్లేదు, నాకు దానికి ఏం ఫీల్ అవ్వట్లేను. ఎందుకంటే నేను నా ఏజ్కి తగ్గట్టు నా వెయిట్ అనేది లేదు కాబట్టి నేను మీకు అలా కనిపిస్తున్నాను. నా వరకు నేను అనుకునేది ఏంటంటే నాకు అది దేవుడు ఇచ్చిన అదృష్టం అని అనుకుంటాను. అంటే చాలా మంది లావ్ అయినాను దానికోసం తగ్గడానికి ట్రై చేస్తుంటారు కదా. సో నేను ఎంత అంటే బాగా తింటాను, చాలా తింటాను, కానీ ఇంతే ఉంటాను. కలర్ అంటే నేను ఇప్పుడు వేసుకున్న కలరే పింక్. హీరో అంటే అంతేం లేదండి, హీరోయిన్ అంటే అంతేం లేదు. నాకు అందరు ఇష్టమే, జెన్యూన్ గా చెప్తున్నాను, అందరు ఇష్టమే నాకు, అందరు హీరోస్ ఇష్టమే. చిన్నప్పుడు ఉంటుండే విజయ్ దేవరకొండ అనేసి, ఇప్పుడైతే ఏం లేదు. అందరు ఇష్టమే నాకు. నేను బాగా తింటాను, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, జంక్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం. సపరేట్ గా చెప్పాలంటే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఫేవరెట్ ఫుడ్కి వచ్చేసరికి ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, మీరు నార్మల్గా వీడియోస్ చేస్తున్నారు కదా, ట్రైపాడ్ యూజ్ చేస్తున్నారు లేకపోతే హ్యాండ్తోనే మీరు చేస్తున్నారంటే, నా వరకు నేను వీడియోస్ మాత్రం హ్యాండ్తోనే చేస్తాను. నార్మల్గా ఫింగర్స్తో ఇలా చేసేస్తాను, ఈజీగా నాకు అలవాటే కాబట్టి వచ్చేస్తుంది. ట్రైపాడ్ ఉంది కానీ నేను అది ఇలాంటి కొన్ని వీడియోస్కి మాత్రమే యూజ్ చేస్తాను. రీల్స్కి అయితే ఏం లేదు, హ్యాండ్తోనే కాబట్టి నేను హ్యాండ్ మూవ్ చేస్తాను అంతే. అండ్ ఇంకొకటి, నీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతున్నారు కదా. సో నేను దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, నాకు మ్యారేజ్ కాలేదు. మీకు అలా అనిపిస్తున్నా నాకు చెప్పండి ఒకసారి. నాకు మ్యారేజ్ కాలేదు. ఈవెన్ పిల్లలు ఎంతమంది అని కూడా అడుగుతున్నారు. నాకు మ్యారేజ్ కాలేదు, క్లారిటీ అయితే ఇస్తున్నాను కదా, నాకు మ్యారేజ్ కాలేదు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, మీకు లవర్ ఉన్నాడా అంటే, మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిందండి. నాకు ఫియాన్సీ ఉన్నారు. అంటే లవ్ కమ్ అరేంజ్ కానీ ఓపెన్ అప్గా అయితే చెప్తున్నాను. ఎప్పుడు మ్యారేజ్ అని అయితే అడగకండి, ముందు వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి నేను దానికి డైరెక్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా కొంచెం టైం ఉంది, నేనే చెప్తాను మీకు ఎప్పుడు ఏంటి అనేది. సో ఇప్పుడైతే అర్థమై ఉంటుంది కదా మీకు నేను నా ఏజ్ ఎంత అనేసి. టీత్ గురించి కూడా క్వశ్చన్ చేస్తారా చెప్పండి. నాకు టీత్ గ్యాప్ ఉంది, కొంచెం ఉంది. అది నాకు 10th వరకు బాగానే ఉంది. తర్వాత నేను కొంచెం తింగర్ పనులు చేసి ఇలా చేసుకున్నాను. స్కూల్ నుంచి ఇంకా ఇలా అయిపోయింది. బట్ నాకు ఓకే, నాకు నచ్చింది. నాకు నచ్చిన వాళ్ళకి, నన్ను ఇష్టపడే వాళ్ళకి నాకు ఇలా ఉండడం ఓకే, నాకు అంతవరకు చాలా. ఇంకొకరికి నేను ఏదో ఉండాలని అయితే ఏం లేదు. చేపించుకుంటాను, దాన్ని ఏం లేదు. చేపించుకోవాలంటే చేపించుకోవచ్చు కానీ బట్ ఇప్పుడు కాదు, తర్వాత చేపించుకుంటాను టీత్ అనేది. ఇంకా ఈ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇచ్చాను, ఇంకా ఏమైతే లేదు. సో ముందు అయితే మంచి వీడియోస్ అయితే చేయాలని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా కోరుకోండి. యూట్యూబ్ అనేది సక్సెస్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. నా అంతలా నేను ట్రై చేస్తున్నాను కాబట్టి నేను వీళ్ళ సపోర్ట్ లేకుండానే నేను వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో నా ఎఫర్ట్స్కి నేను 100% నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కరైతే మీతో షేర్ చేసుకుంటాను. అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఇప్పుడు మాట్లాడిన మాటల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ దయచేసి సారీ. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి, ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు అంతే. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసే ముందు కింద అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి అయితే ఇంతవరకు అనమాట. నెక్స్ట్ వీడియో part 2లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ నా దగ్గర అయితే నోట్ చేసుకొని పెట్టుకున్నాను. వాటన్నిటికి కూడా నేను ఇప్పుడైతే ఈ వీడియోలో ఏదైతే మిస్ అయ్యానో నెక్స్ట్ వీడియో part 2లో కూడా 100% అయితే మీరు అడిగిన క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే గైస్, బాయ్.